అంటే 25,000 ట్వీట్లు వేశారు బాయ్కాట్ లైలా అని చెప్పి. ఏమైందిరా? చాలా బాగుంటది, ఇంట్రెస్టింగ్ గా ఉంటది. లైక్ కొట్టి వీడియోని పూర్తిగా చూడండి. ఓకే. 14th Feb మార్నింగ్ లైలా మూవీ HD ప్రింట్ లింక్ పెడతా. అయ్యయ్యో సానుభూతి వద్దురా. సినిమాలో ఏదో సీన్ ఉందంట, సో దాంట్లో 11 గొర్రెలు ఉంటాయంట. తప్పు చేయబట్టే కదా మేము 11 సీట్లకు వచ్చాం సినిమా క్లైమాక్స్ లో. సో దాన్ని వివరిస్తూ ఆయన వైసీపీని ట్రోల్ చేశాడు. బాయ్కాట్ లైలా అంటే నాకు అర్థం కావట్లేదు సార్. కమీడియన్ పృథ్వీ ఖాతాలో మరొకరు బలి అని ట్వీట్ చేశాడు. అంటే ఇంతకు ముందు గేమ్ చేంజర్ బలైందని ఆయన ఉద్దేశం. సో ఎక్కడ దొరికితే అక్కడ సెటైర్లు కడుగుతున్నాం, ఎండేస్తున్నాం. నువ్వు కొంచెం నోటితో తగ్గించాలరా. వీడి ఖాతాలో ఇంకొకడు బలి పాపం. ఏంటిది మాకేంటిది అంటున్నాను. అది యాదృచ్ఛికంగా జరిగిందో ఇంకోటి జరిగిందో తెలియదు కానీ సుమగారు, నేను దీనికోసం వెయిట్ చేస్తున్నాను. లోపల చేసినప్పుడు ఎన్ని గొర్రెలు ఉంటాయో అతను సినిమా లాస్ట్ దాకా కూడా అన్ని గొర్రెలు ఉంటాయి. నన్ను పొగడాల్సింది పోయి ఏంది మాటలు. తీసుకెళ్ళి ఒక మేకలు ఉంటాయి, ఈ ఒక 70 ఎండ, ఈ ఒక 80 ఎండ, 150 ఉన్నాయి మేకలు. నీ మాటల్లో ఎటకారం లైట్ గా అర్థం అవుతోంది నాకు. అంటే గేమ్ చేంజర్ లో కూడా పృథ్వీ గారు ఇలా వైసీపీని క్రిటిసైజ్ చేస్తూ ఏదో డైలాగ్ చెప్పారని. అటు చూడు, మొన్న ఒక సినిమాలో చెప్పా, అపోజిషన్ క్యారెక్టర్ నాతో చేయించారు. అసలే పవర్లో లేవు మనకి, 11 వచ్చేసిన ఏం చేయాలండి. కౌంటర్ ఇచ్చావు కదరా నువ్వు. డైరెక్ట్గా 150 మేకలు ఉంటాయి. లాస్ట్ సినిమా అయిపోయి ఇంకో సీన్ ఉంది. ప్రతి సీను క్లైమాక్స్ లా ఉంటది. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత చూసి షాక్. ఇది ఆయన ఎప్పుడు మాట్లాడింది ఇది, అసలు ఇవన్నీ ఎప్పుడు జరిగినాయి అని మేము షాకు. చిరంజీవి గారు వస్తున్నారంటే రిసీవ్ చేసుకోవడానికి బయటికి వెళ్ళాము. స్టేజ్ మీద మాట్లాడుతూ వైసీపీని ట్రోల్ చేశాడు భయ్య. 11 సీట్సే వచ్చాయని చెప్పి. ఓ నాదే తప్పంటారు. నీకు తప్పనిపించలేదా? తప్పేంటి? ఒక మేకలు ఉంటాయి, కరెక్ట్ గా లెక్కేస్తే 11 ఉన్నాయండి. వాడంతా మనలే కదా. ఏంటి డౌటా? కొంపదీసి రోషం వచ్చి వెళ్ళిపోతావు ఏంట్రా?